హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్కూళ్ళకు సంబంధించి అన్ని స్కూళ్ళకు 10 రోజులు సెలవులు. విద్యార్థులకు గుడ్ న్యూస్. ఎప్పటి నుంచి అంటే ఆ వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుందండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతుంది. వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏడాది ఏ నెలలో రానున్నాయి 10 రోజులు సెలవులు అనే దానికి అక్టోబర్ వచ్చిన విషయం కూడా తెలిసిందే. అయితే అక్టోబర్ నెలలో కూడా ఒక విద్యార్థులకు కాకుండా అదేవిధంగా బ్యాంకులకు, ప్రభుత్వ ఉద్యోగులకు పెద్ద ఎత్తున కూడా సెలవులు అయితే రావడం అయితే జరిగాయి. కాబట్టి ఇప్పుడు అక్టోబర్ ముగిసి నవంబర్ నెల వచ్చేస్తుంది, ఆల్రెడీ వచ్చింది. కాబట్టి క్యాలెండర్లో మరో నెల అయితే మారింది. కొత్త నెల అక్టోబర్ ప్రారంభం కావడంతో మరి ఈ నెలలో ఎన్ని సెలవులు వచ్చాయో తెలుసుకునే ప్రయత్నం. ముఖ్యంగా బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలతో పాటు పాఠశాలకు సెలవులు కూడా తెలుసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక నవంబర్ నెలకు సంబంధించి చూసుకున్నట్లయితే 2025 పాఠశాలకు సంబంధించి దేశవ్యాప్తంగా భారీగా హాలిడేస్ అయితే వచ్చాయన్నమాట. దాదాపు 10 రోజులు సెలవులు పాఠశాలకు అయితే వస్తున్నాయి. ఇటు తెలంగాణ, ఇటు ఏపీతో పాటు దేశవ్యాప్తంగా అన్ని జాతీయ సెలవులతో పాటు స్థానికత ఉత్సవాలు, ప్రత్యేక దినాలు, పండుగల నేపథ్యంలో విద్యార్థులకైతే ఇవన్నీ సెలవులు అయితే ఉన్నాయన్నమాట. నవంబర్ నెల ప్రారంభం రోజు అంటే 1వ తేదీ చాలా రాష్ట్రాల్లో సెలవు కూడా ఉంది. నవంబర్ 1వ తేదీన అనేక రాష్ట్రాల్లో అయితే ఏర్పడ్డాయి. కాబట్టి నవంబర్ 1వ తేదీన సెలవులు అయితే ఇవ్వనున్నారనమాట. ఇక నవంబర్ సెలవుల జాబితాను చూసుకున్నట్లయితే నవంబర్ 1న పలు రాష్ట్రాల అవతరణ దినోత్సవం కావడంతో ఉమ్మడి ఏపీ రాష్ట్రం ఏర్పడిన రోజైతే కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం సెలవు ఇవ్వకపోవడం కారణం. అదేవిధంగా నవంబర్ 2వ తారీఖున ఆదివారం అవుతుంది. తర్వాత నవంబర్ 5వ తారీఖున గురునానక్ జయంతి అవుతుంది అనమాట. పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో సెలవులు కార్తీక పౌర్ణమి అయితే ఉంటాయి. కాబట్టి అదేవిధంగా బాలల దినోత్సవం నవంబర్ 14 దేశవ్యాప్తంగా అన్ని స్కూళ్ళకు సెలవులు అయితే ఉంటాయి. ఇక రెండో శనివారం అనేది రావడం అయితే జరిగిందనమాట. ఈ రెండో శనివారం మరి ఎప్పుడు వస్తుంది ఏంటనేది చూసే ప్రయత్నం చేద్దాం. నవంబర్ 8వ తారీఖు తర్వాత ఆదివారం నవంబర్ 9 అవుతుంది. తర్వాత ఆదివారం వచ్చేసి నవంబర్ 16 తారీఖు, ఆదివారం వచ్చేసి నవంబర్ 23, ఇలా ఆదివారం వచ్చేసి నవంబర్ 30. మొత్తం మీద అయితే ఈ నెలలో దాదాపుగా 10 రోజుల సెలవులు అయితే ఉన్నాయన్నమాట.